హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, మీరైనా నేనైనా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఈ భూమైనా సరే డబ్బు చుట్టూనే తిరుగుతున్నాం. డబ్బే మన జీవితం అయిపోయింది. డబ్బే మన డ్రీమ్. డబ్బు ఉంటే చాలు. ఎస్, డబ్బు ఉండాల్సిందే, ఇది మాత్రం పక్కా. ఓకే, మీకు స్టేటస్ కావాలన్నా, రెస్పెక్ట్ కావాలన్నా, అమ్మాయి కావాలన్నా, లైఫ్లో ఏది కావాలన్నా కూడా డబ్బు కావాల్సిందే. కానీ డబ్బే ప్రతీది కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డబ్బు విలువ తెలియాలి. కానీ చాలామంది ఆ డబ్బుని ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ తరాల వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం దాచిపెడుతూనే ఉన్నారు. బ్రో, నీ లైఫ్లో నీకు మంచి హౌస్ ఉందా, మంచి వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయా, తినడానికి 3 పూట్ల తిండి ఉందా, అయిపోయింది, నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. మోర్ దాన్ మనీ, ఎస్, సఫిషియెంట్ మనీ కన్నా ఇంకా డబ్బులు ఉండడం మంచిదే. కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటి అంటే, చాలామంది ప్రతి రూపాయిని మూడేసి డబ్బులు దాచి పెడుతూనే ఉన్నారు. ఎవరి కోసం? కానీ వాళ్ళ కోసం, మీకోసం డబ్బులు ఖర్చు చేయట్లేదు. ఎప్పుడైనా సరే మీకు డబ్బు అవసరం వస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్లో నుంచి నీ కోసం నేను ఒక 50,000 రూపాయలు నా కోసం నేను తీసుకున్నాను అని ఎప్పుడైనా ఉందా? నో. హిస్టరీలో ఎవ్వరు చేయలేదు ఈ రకంగా. మన కోసం మనం డబ్బులు డెవలప్ చేసుకోవడానికి, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. మన హెల్త్ ఈజ్ వెల్త్. చాలామంది తినక ప్రతి రూపాయిని దాచిపెట్టి ఎవరికో అలా పడేస్తూ ఉంటారు. బ్యాంకులో పడి ఉంటాయి అంతే. కానీ వాళ్ళు పోయాక ఆ డబ్బులు ఎవరు తింటాడో వాళ్ళకే తెలియదు, ఎవరికి తెలియదు. నీ కోసం రోజు కొన్ని ఫ్రూట్స్ కొనుక్కోవడానికి, మంచి ఫుడ్ కొనుక్కోవడానికి, నీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి డ్రై ఫ్రూట్స్ అని ఓకే, మంచి ఫుడ్ దాని మీద ఇన్వెస్ట్ చేయి, తినడానికి మంచిగా. థర్డ్, హెల్త్ చెకప్ ఎంతమంది చేయించుకుంటున్నారు? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇయర్ మినిమం ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. 10-20 వేల రూపాయలు మాత్రమే అవుతున్నాయి. బ్రో, డబ్బులు దాచిపెట్టుకో, కానీ కొంచెం క్వాలిటీ లైఫ్ బ్రతకడానికి, మంచి బట్టలు కొనుక్కోవడానికి, హెల్త్ కోసం, నీ నాలెడ్జ్ కోసం ఇన్వెస్ట్ చేసుకో. నీ కోసం నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకో.